హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. ఓకే, మరి ఇక్కడ మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. ఈ రోజు భామలు సత్యభామలు వచ్చేసింది మన హైదరాబాద్ లోని ప్రగతి నగర్. మా వాళ్ళందరూ చాలా యాక్టివ్ అండ్ చాలా అందంగా తయారీ కూడా వచ్చారు. చలో మరి మొదలు పెట్టేద్దామా? ఇంకెందుకు లేట్? అచ్చా, ఇంకా లేట్ లేకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో ఆల్రెడీ ఇక మొదలు పెడదాం. మా వాళ్ళంతా రెడీగా ఉన్నారు. అసలే ఈ రోజు మన థీమ్ ఏంటి తెలుసా? నిక్ నేమ్స్. సో అప్పట్లో ఉందో లేదో కానీ ఈ మధ్య కాలంలో అయితే ఎవ్వరు ఒరిజినల్ నేమ్ తో పిలుచుకోవడం లేదండి, అంతా నిక్ నేమ్సే. నాకు కన్ఫ్యూజన్ ఏంటంటే ఇంట్లో వాళ్ళ పేర్లు ఇంటి బయట ఉన్న కుక్కల పేర్లు ఒకలాగే ఉన్నాయి నిక్ నేమ్స్. అది మనిషి పేరా యానిమల్ పేరా అని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. పప్పి పిప్పి ఇవన్నీ అవే బయట నుంచి చాలా సీరియస్ గా చూస్తుంటాయి. ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఏ పప్పి అనగానే అది ఇదేంటిది నా పేరు వేలు పెట్టుకున్నారేంటి అని కుక్కలు కూడా బాధపడుతున్నాయి ఈ మధ్య కాలంలో. సిస్టర్ ఏం పేరు మీ పేరు? నా పేరు నవనీత. నేను ఇప్పుడు నిక్ నేమ్ లో ఉన్నాం మనం. నిక్ నేమ్ ఆయన నన్ను అమ్ము అని పిలుస్తారు. అమ్ము? అమ్ము. ఎందుకు ఆయనకు అమ్ము అని పిలవాలనిపించింది? నవనీతలో ఆ అనే అక్షరమే లేదు కదా. అంటే నేను అమ్ము అని పిలుస్తాను, మా ఆయన పేరు అమర్నాథ్ అనమాట. సో అమ్ము అని నేను పిలుస్తాను, సాకొంచి అదే అమ్ము అని వచ్చేస్తుంది. మీరు ఆయన అమర్నాథ్ కాబట్టి అమ్ము అని పిలిస్తే, మీరు నవనీత కాబట్టి ఆయన అమ్ము అని పిలవాలి. లేదు, అమ్ము అనే పిలుస్తారు మళ్ళీ. అమ్ము ఆవిడ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు కాబట్టి ఇంకా నవ్వు ఎందుకు, అందుకే అమ్ము అని పిలుస్తున్నారేమో. కాదు, చాలా సిగ్గుపడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలైనా సిగ్గుపోలేదండి. సరే, ఇప్పుడు ఆ అమ్మగారు ఏం చేస్తున్నారు? మా హస్బెండ్ వెయిట్ లాస్ కోచ్. ఓకే, సో ఈ అమ్మగారు ఇంట్లో ఏం చేస్తారు? వంటేనా లేకపోతే వేరే? నేను కూడా వెయిట్ లాస్ కోచ్, వంట చేస్తాను, పిల్లల్ని చూసుకుంటాను. అది సంగతి, అందుకే ఇట్లున్నారా? కాదు, ఇప్పుడు ప్రేమగా అమ్ము అమ్ము ఓకే, కోపంలో కూడా అమ్మే వస్తుంది. అప్పుడు ఎక్స్ప్రెషన్ మారుతాయి. అమ్మో ఎక్స్ప్రెషన్ ఏం మారదు, కొంచెం గట్టిగా వస్తుంది అమ్మో. సరే, ఇప్పుడు మీకు కోపం వచ్చింది ఆయన మీద విపరీతంగా, కానీ నిక్ నేమ్ తోటే పిలవాలి, ఎలా పిలుస్తారు? యాక్చువల్లీ నేను పిలవాల్సిన అవసరం లేదు, నాకు కోపం వచ్చిందని ఆయనకు అర్థమైపోతుంది. ఎలా? మాట రావన్నమాట. అచ్చా, మీ సీరియస్ చూపులు వెళ్ళి ఆయన వీపుని కూర్చుంటా. సరే, ముందు టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. ఓకే, చెట్టు కింద చిట్టి పాప చాట్ల ఏరుతుంది బియ్యం, చెరువులో సొరచేప తిమింగలతో పెట్టుకుంది కయ్యం. చెట్టు కింద చిట్టు చేప చిట్టి పాప. చెట్టు కింద చిట్టి పాప చాట్లో ఏరుతుంది బియ్యం, చెరువులో సొరచేప తిమింగలంతో పెట్టుకుంది కయ్యం. చెట్టు కింద చిట్టి పాప చాట్లో ఏరుతుంది బియ్యం, చెరువులో తిమింగలం పెట్టుకుంది కయ్యం. ఎవరితో? చెట్టు కింద చిట్టి పాప ఏరుతుంది. కాదు, ఇప్పుడు పెళ్లి అరేంజ్డా లవ్వా? మాది అరేంజ్ మ్యారేజ్. ఆ రోజుల్లో 22 సంవత్సరాల క్రితం పెళ్లి చూపుల్లో ఏం మాట్లాడుకున్నారు ఇప్పుడు గుర్తు చేసుకొని చెప్పాలి. అప్పుడు ఏం మాట్లాడుకోలే, వచ్చారు చూచారు నచ్చింది ఓకే అన్నారు అంతే. నిన్ను అడగలేదా కనీసం నేను నీకు నచ్చానా అని? అప్పట్లో అవి లేవు ఇంకా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు టంగ్ ట్విస్టర్ చెప్పండి. చెట్టు కింద చిట్టి చేప చాటలో చిట్టి పాప చాటలో ఏడుతుంది. చెట్టు కింద చిట్టి పాప చాటలో ఏడుతుంది బియ్యం, చెరువులో సొరచేప. చెట్టు కింద చిట్టి పాప చాటలో ఏరుతుంది బియ్యం, చెరువులో సొరచేప తిమింగలంతో పెట్టుకుంది కయ్యం. సూపర్. పేరేంటండి? ఈరోజు అంతా నిక్ నేమ్స్. శ్రీలత. అసలు పేర్లు మాకొద్దు, పేరేంటి అనగానే నిక్ నేమ్ చెప్పాలి. ఏం లేదు. ఆగండి ఆగండి, ఇక్కడ పప్పి వాళ్ళ నిక్ నేమ్ చెప్పదు. బేబీ. మీ నిక్ నేమ్? నిక్ నేమ్ ఏం లేదు, లత. లత అంటే ప్రేమగా ఏమని పిలుస్తారు బావా? లత. కోపంగా? లత. రొమాంటిక్ గా? లత. పెళ్ళైన కొత్తలో ఉంది అక్కడ. మరి పెళ్ళైన కొత్తలో కదా, మరి లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్, కమ్మాన్, చాలా రోజుల తర్వాత దొరికారమ్మా లవర్స్. ఎప్పుడు ఐలైవ్ చెప్పిన కొత్తలో బుజ్జియేనా? అరే అరే. మీరు? నేనేం పిలవను. అదే మనిషి అక్కడెక్కడ ఉంటే ఓయా ఇద్దరు సేమ్ కాలేజ్, సేమ్ క్లాస్, డిఫరెంట్ సెక్షన్. నేను సిఎస్సి, తను ఈసీ. ఓకే, అసలు సిఎస్సి ఎక్కడో క్లాస్ రూమ్, అక్కడ ఎక్కడో క్లాస్ రూమ్. మీరు ఎక్కడి నుంచి తొంగి చూస్తారా? కనెక్టింగ్ మై లవ్ స్టోరీ ఆల్సో. నువ్వు కూడా సిఎస్సి అయిన సిఈసియా?
ఎయిత్ బి ఆయనది B section. క్లాస్ కాదు ఇంజనీరింగ్. అచ్చా 8th క్లాస్ లో 9th క్లాస్ లో పెళ్లి, అందుకే పెళ్లి 30 సంవత్సరాలు అయింది. ఓకే, అర్థమైంది మాకు ఇప్పుడు. ఎలా పక్క క్లాసులో అంటే ఫస్ట్ ఇయర్ ఇద్దరికి కామన్ క్లాసెస్ ఉండేది, సో అలా ఫస్ట్ ఇయర్ కలిపింది, ఆ తర్వాత పక్క నుంచి మొదలైంది. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసింది? మా హస్బెండ్. ఆయనే. ఈ విషయంలో మాత్రం మగాలే ముందుంటారు. నువ్వు ఫస్ట్ ప్రపోజ్ చేసావా? చేయించుకున్నా, అందులో మేము ఫస్ట్ ఉంటాం. ఇష్టం మనకున్నా మనం చెప్పకూడదు, వాళ్ళు చెప్పేదాకా వెయిట్ చేయాలి. బుజ్జి గారు జాగ్రత్తగా వినండి. ప్రేమతో మాట్లాడుకుంటున్న ఎదిరింటి పక్కింటి ప్రేమ పావురాలు, పరవశంతో పరిమళిస్తున్న పాపికొండ పారిజాతంలో ఫ్లవర్లు. ప్రేమతో మాట్లాడుకుంటున్న ఎదురింటి పక్కింటి ప్రేమ పావురాలు, పరవశంతో పరిమళిస్తున్న పాపికొండ పారిజాతంలో ఫ్లవర్లు. పరవశంతో పరవశంతో పరిమళిస్తున్న పాపికొండ పారిజాతం తోటలో ఫ్లవర్లు. పరవశంతో పరిమళిస్తున్న పారిజాతం తోటలో పాపికొండ పారిజాతం తోటలో ఫ్లవర్లు. ప్రేమతో మాట్లాడుకుంటున్న ఎదురింటి పక్కింటి ప్రేమ పావురాలు, పరవశిస్తున్న పారిజాతం పాపికొండల పారిజాతం తోటలో ఫ్లవర్లు. అసలు ఇంజనీరింగ్ లో కూడా ఇంత కష్టపడి ఉండరు కదా. ప్రేమతో మాట్లాడుకుంటున్న ఎదురింటి పక్కింటి పావురాలు, ప్రేమ పావురాలు. మళ్ళీ మొదటి నుంచి. ప్రేమతో మాట్లాడుకుంటున్న ఎదురింటి పక్కింటి ప్రేమ పావురాలు, పరవశంతో పరిమళిస్తున్న పారిజాతం తోటలోని ఫ్లవర్లు. అబ్బా, ఓకే, గట్టిగా చెప్పట్లమ్మా. పేరేంటి? అక్ష. నిక్ నేమ్స్ మాట్లాడుకుంటాం. ముద్దుగా పేరేంటి? హనీ. 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 ఓ హనీ, అదే హనీ ఇస్ ద బెస్ట్. నీ ఫ్లోలో చెప్పు, నాకేసి. హనీ ఇస్ ద బెస్ట్. ఇది నాకాలి కదా, అది లేదా ఇందులో. సరే హనీ, ఇప్పుడు నీ టాస్క్ ఏంటి అంటే నువ్వు న్యూస్ చదవాలి. ఓకే. ఓకే, అవి దెయ్యాల న్యూస్. సో నీకు మనుషులతో సంబంధం లేదు. సో అదొక దెయ్యాల సామ్రాజ్యం, దెయ్యాల గురించి దెయ్యాలకే న్యూస్ చదువుతున్నావు. నువ్వు రిపోర్టరు, నేను ఇక్కడ న్యూస్ రీడరు. హనీ, అక్కడ శ్మశానంలో దెయ్యాలు ఏం చేస్తున్నాయి? భారీ వర్షాల కారణంగా ఎక్కడికి వెళ్తున్నాయి? తెల్ల దెయ్యం నల్ల దెయ్యం కలిసే ఉన్నాయా? తెల్ల దెయ్యాలు వేరుగా నల్ల దెయ్యాలు వేరుగా ఉన్నాయా? కంటిన్యూ. తెల్లదయం నల్లదయం రెండు కలిసి చెట్ల పైన తింటున్నాయి. ఏంటి వర్షాల టైంలో కూడా వాళ్ళు కాపరాలు చేస్తున్నాయా అక్కడ? ఏం తింటున్నాయి అది అడిగి చెప్పు వాళ్ళని. మనుషుల్ని. సరదాగా ఒక దెయ్యంతో మాట్లాడు. ఇదిగో ఇట్రా, సరదాగా నీ పక్కనే ఉన్న దెయ్యంతో మాట్లాడు. సో దెయ్యం మీ ప్లాన్ సో దెయ్యం మీ ప్లాన్ ఏంటి? ఎంతమంది మనుషుల్ని తిందాం అనుకుంటున్నారు ఈసారి? నాకు ఈ రోజు రక్తం తాగాలను. అడుగు, చెప్పండి దెయ్యం గారు. మీరు ఏ టైప్ ఆఫ్ బ్లడ్ తాగుదాం అనుకుంటున్నారు మీరు? మీ న్యూస్ రీడర్ ఏ బ్లడ్ కనుక్కోండి. కాదు, ఇప్పుడు దెయ్యం గారిని గట్టిగా అడుగు. ఈ వర్షాల ప్రభావంగా భారీ వర్షాలు వస్తున్న కారణంగా వాళ్ళ బట్టలు ఎక్కడంటే పెట్టుకుంటున్నారు? అసలే తెల్ల బట్టలు అవి. సో వర్షాల వల్ల వాళ్ళు వచ్చిన ఇబ్బందులు ఏంటి? బట్టలు ఎలా ఆరుతున్నాయి అడుగు. వర్షాలకి ఏదైతే గాలులు ఉన్నాయో ఆ గాలులతోనే మా బట్టలు ఆరిపోతున్నాయి. సరే, మరి వడియాలు ఎండేయా లేదా వడియాలు ఎక్కడ ఎండ పెట్టుకున్నారు? వాళ్ళ ఇంటి మీదనే అని చెప్పండి. అప్పడాలు వాళ్ళ బెడ్రూమ్ లో అని చెప్పండి. వెంకటేశ్వర అంటే చెప్తావా? మైకి దగ్గర పెట్టుకో. చెట్టు కింద చిట్టి పాప చాట్లో ఎరుతుంది బియ్యం, చెరువులో సొరచేప తిమింగలంతో పెట్టుకుంది కయ్యం. చెట్టు కింద చిట్టి పాప చాట్లో ఏరుతుంది బియ్యం. చెట్టు కింద మళ్ళీ చెట్టు కిందేనా? చెరువులో సురచేప సురచేప ఇది ఎక్కడ ఉంది కొత్తగా? చెరువులో సొరచేప తిమింగలంతో పెట్టుకుంది కయ్యం. ఎందుకంట? కుదురుగా ఉండొచ్చు కదా, దాని పని దాన్ని చేసుకు వెళ్ళొచ్చు కదా. తిమింగలం ఏమైనా చిన్నగా ఉంటుందా? దాంతో ఎందుకు కయ్యం పెట్టుకుంది చెప్పు. అసలు ఒక స్టూడెంట్ పోయి ఉండి ఒక సొరచేప ఒక తిమింగలం కయ్యం పెట్టుకుంటే చూస్తూ నువ్వేం చేస్తున్నావు? వీడియోలు తీస్తున్నావా? అవును. ఓకే, సూపర్. ఓకే, కంగ్రాచులేషన్స్. తీసుకోండి, కంగ్రాట్స్. మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. ఇదే హుషారుతో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్. ఓ శివంగి.
ఓకే, తేజావతి గారు రెడీగా ఉన్నారు ఫస్ట్ ఆడడానికి. అండ్ బెలూన్ తో బ్లాస్ట్ గేమ్ లో బెలూన్ తో కొట్టి దాన్ని ఆపాలి, బెలూన్ పగలకూడదు. మీరు అట్లా చేస్తారనుకోలేదు. సెకండ్ అటెంప్ట్. అలా జస్ట్ లాగాలి. చూద్దాం మరి. ఇప్పటికైతే 2 బెలూన్లు పోయినాయి. ఒక పాయింట్. పోయిందిగా. లాస్ట్ బెలూన్ 30 సెకండ్స్ అయిపోతున్నాయి. ఒక్క దెబ్బకే. ఓకే, ఓవరాల్ గా 5 టైమ్స్ మేనేజ్ చేశారు. 5 పాయింట్స్. కూర్చోండి మా. కల్పన గారు రెడీ కదా? పైకి వెళ్ళాలి బెలూన్, పక్కకి ఆ పక్కకి వెళ్ళకూడదు. ఓకే, అసలు క్యాండిల్ సైడ్ కి బెలూన్ వచ్చిందంటే అవుట్. అంటే రెడీ? 3, 2, 1 గో. ఓకే, 1 పాయింట్. గో. 2 పాయింట్స్. ఇంకా కిందకి దించండి. ఇది మైనస్. గో అండి. ఓకే, 3 గో. అయిపోయింది. 2 అటెంప్ట్స్ లో పాయింట్ తీసుకోవట్లా, సింగిల్ అటెంప్టే. టైం లేదు, ఫాస్ట్ గా. 2 అటెంప్ట్స్. లాస్ట్ 4. బెలూన్ ఎక్కడో ఉంది, మీరు అవన్నీ తర్వాత నేను కౌంట్ చేయట్లా. 5. లాస్ట్ అటెంప్ట్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో తేజావతి గారు 5 పాయింట్స్, కల్పన గారు 5 పాయింట్స్ సాధించారు, అంటే హైయెస్ట్ పాయింట్స్ లో. ఓకే, పవని గారు రెడీ కదా? గో. ఇలా 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 రావద్దు, అక్కడే అన్ని సార్లు తీసుకోండి. ఒకసారి ఇది 3 టైమ్స్ అయింది కాబట్టి ఇది కౌంట్ చేయట్లా. ఒకసారి అయిపోవాలి. గో. 2 పాయింట్స్. సూపర్. ఇది 2 టైమ్స్. 2 పాయింట్స్. ఇది 2 టైమ్స్. 3 పాయింట్స్. 4. 7 పాయింట్స్. ఓకే, ఇప్పటి వరకు మనం ఆడుతున్న బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో హైయెస్ట్ పాయింట్స్ పావని గారు 7 పాయింట్లు సాధించారు. సో నెక్స్ట్ సౌమ్య గారు రెడీయా? బెలూన్ తీసుకోండి. రెడీ? 3, 2, 1 గో. అలా అన్నిసార్లు కొడితే ఆ పాయింట్ రాదు. ఇది పాయింట్ లేదు. ఒక్కసారి ఆగిపోవాలి. 1, 2, 4. అది అలా రావాలి. గో. 7. గుడ్. 7 పాయింట్స్. వాళ్ళు ఈరోజు మనం ఓషి వెంగిలో ఆడాం బెలూన్ బ్లాస్ట్ గేమ్. అందరికంటే ఎక్కువ పాయింట్స్ ఒకళ్ళు కాదు, ఇద్దరు సాధించారు. సో 7 పాయింట్స్ తో విన్నర్ గా నిలిచారు సౌమ్య అండ్ పావని. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు దేవకి గారు. అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇదంతా మన జెమినీ కుటుంబం, మన ఫ్యామిలీ. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? కూల్ గా చెప్పండి. నా పేరు దేవకి అండి. మేము 5 పిల్లలము. మా నాన్నగారు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్గా చేసేవారు. నేను 10th క్లాస్ చదువుతున్న టైంలో మా ఇంట్లో చిన్న దొంగతనం జరిగింది. చిన్న దొంగతనం అంటే ఇప్పుడు వాల్యూలో అయితే ఒక 1 crore అనుకోవచ్చు. మనీ పోయిందని కాదు, కానీ నాన్నగారు 3 ఆడపిల్లలు ఉన్నారని చాలా బెంగ పెట్టుకుని హార్ట్ అటాక్ వచ్చింది. సో ఆ ఇన్సిడెంట్ తో తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చిందండి.
ఆ దొంగతనం జరిగిన నెక్స్ట్ డే నైటే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఒక 15 days హాస్పిటల్లోనే ఉన్నారు. డాక్టర్స్ ఏమో చెప్పలేము అంటా ఉన్నారు. మా నాన్నగారు కోలుకుని ఇంటికి వచ్చారు. కానీ ఆ బెంగ వదలక రెండోసారి స్ట్రోక్ వచ్చినప్పుడు ఇంకా చనిపోయారు. ఇంకా చదువులు అక్కడితో ఆపేసి వాళ్ళు జాబుల్లో జాయిన్ అయిపోయారండి. అమ్మ అన్నయ్యలు అంతా మా ముగ్గురు పెళ్ళిళ్ళు అయ్యేదాకా కూడా వాళ్ళు మ్యారేజెస్ చేసుకోము అని చెప్పారు. అలాగే మా ముగ్గురికి మ్యారేజెస్ చేశారు. మా బావగారు మా వారు ఎవ్వరు కట్నం తీసుకోకుండా చేశారండి. అందరూ బాగా ఉన్న టైంలో మా చిన్ననయ్యకి ఆఫీస్లోనే, ఆయన జైల్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, ఒక ఇనుప కంబీల లారీ వచ్చి ఉంది. ఆ లారీ యాక్చువల్గా బెంచి ఉంది ఇలా పక్కన. ఆ లారీ అక్కడ దాకా రాకూడదు. అది ఏమైందో ఏమో తెల్ల, బ్రేకు ఫెయిల్ అయిందో ఏమో వెనక్కి వచ్చేసి మోకాలకి ఇంజరీ అయిందండి. ఆయన ఒక 3 months ఫుల్ బెడ్ రిడన్లో ఉండి, తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు బానే ఉన్నారు. కానీ గ్రేట్ ఏంటంటే, సో నాన్నగారు మీ చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచిన విధానం, ఒక్కసారే ఆయన లేకపోయినా సో బాధ్యతల్ని వాళ్ళు తీసుకొని, అన్నయ్యలు ఇద్దరు తీసుకున్నారు. సో అండ్ ఇంకా అమ్మగారిని మెచ్చుకోవాలి. 4 పిల్లలు పెట్టుకొని భర్త సడన్ గా చనిపోయేసిన, సో ధైర్యంగా ఆమె ముందుకు వెళ్ళి సో పిల్లలకి పెళ్లిళ్ళు చేసి సో ఫ్యామిలీని చక్కదిద్దుకున్నారు చక్కగా. సో భగవంతుడి దయ వల్ల ఫ్యామిలీ అంతా హ్యాపీగా సెటిల్ అయ్యారు. ఎనీవే, ఈ రోజు ఇది మీ ఫ్యామిలీ అనుకొని మా ఈ జెమిని కుటుంబానికి వచ్చారు. ఇది మనమందరం ఒక ఫ్యామిలీ అని మీ మనసులో బాధను మాతో షేర్ చేసుకున్నందుకు సో ఒక చిన్న కానుక మీకు. అంటే మీ అమ్మగారు ఎలా అయితే స్ట్రాంగ్ గా ఉన్నారో మీరు కూడా అదే స్ట్రాంగ్ గా ఉండి ఇంకా హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఈరోజు మన హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. టిల్ దెన్ చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.